రైట్. యమునా పట్టే గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్తే అండి. యమునా పట్టే గారు, కాకినాడలో జరిగినటువంటి సాదిక్ ఉదంతం, ఒక కుటుంబం మొత్తం కూడా వెళ్ళి గోదావరి నదిలో దూకేసినటువంటి పరిస్థితి. అంతకుముందు ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలి భర్తకు సంబంధించిన హత్య వ్యవహారంలో కూడా సాదిక్ పాత్ర ఉందనేటటువంటి అనుమానాలను స్వయంగా ఆమె తన సూసైడ్ నోట్ లో కూడా వెల్లబుచ్చినటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏం చెప్తారు? నమస్తే అండి. ఇది నిజంగా చాలా బాధాకరం. కానీ ఈ బాధాకరం అనే మాటతో మనం ఇంకా ఎన్నిసార్లు ఇలా డిబేట్లు పెట్టుకొని మాట్లాడదామో అని నాకు నిజంగా భయం వేస్తోంది. ఎందుకంటే ఇది మొదటి సంఘటన కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఆవిడ తన వాంగ్మూలాన్ని ఇచ్చి తను ఆత్మహత్య చేసుకోవడం కుటుంబంతో సహా మనం చూస్తూ ఉన్నాం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, అదే నగరంలో ఎంత మంది ఈ రోజు లవ్ జిహాద్ కి బారిన పడి, కానీ ఈ పదం వాడితే కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు, కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అంటే ఈ రోజు మరి కొంతమంది ఒక మతానికి చెందిన వాళ్ళు హిందూ ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారా అంటే ఇది వాస్తవం. ఎందుకంటే కన్నీటిపరమైన అనేక కుటుంబాల కథలు మీకు ఆంధ్ర రాష్ట్రంలో, అటు తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం, దేశమంతా చూస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరుగుతున్న ఈ ధోరణి మనం అరికట్టాల్సిందే. ఇక్కడ నేనేమంటానంటే, ఇప్పుడు ఇలా మాట్లాడితే మళ్ళీ వీళ్ళందరినీ పట్టుకొని ఒక మతం వాళ్ళు వీళ్ళకి ఇదే పనా ఇంకా లేదా అంటే, ఆ కడుపు కోత అనుభవించిన కుటుంబాలకు తెలుసు, అక్కడ పిల్లల్ని పోగొట్టుకున్న ఆడపిల్లల్ని పోగొట్టుకున్న ఆ కుటుంబాలకు తెలుసు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మనం దీనికి పరిష్కార దిశలో మాట్లాడాలి అంటే నేనైతే డెఫినెట్ గా అంటాను, ఈసారి వాళ్ళని మత పెద్దలు కూడా పిలిచి అసలు ఎందుకు మతం మారమని, ఎందుకు ఇంతటి ఒత్తిడి అనేది చాలా క్లియర్ గా ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోతున్న ఏ వ్యక్తి కూడా ఒక వాంగ్మూలంలో అబద్ధాలు చెప్పే పరిస్థితి నేపథ్యం ఉండదు. మరీ ముఖ్యంగా ఆ అమ్మాయి తన పట్ల ఆ వ్యక్తి ఇంప్లిమెంట్ చేస్తున్న ఒక కోయర్సివ్ కంట్రోల్, అంటే ఇప్పుడు ఆ అబ్బాయి విషయంలో పిల్లాన్ని కిడ్నాప్ చేస్తానని బెదిరించడంలో కావచ్చు, ఆ అమ్మాయిని అమ్మాయికి ఎటువంటి స్వేచ్ఛ లేకుండా తన కాల్స్, రికార్డ్స్, ప్రతి తన బ్యాంక్ అకౌంట్స్ తో సహా కూడా ఇందాక నేను చదివాను ఆ వివరణలో భాగంగా కూడా ఇంతటి కంట్రోల్, ఒక కోయర్సివ్ కంట్రోల్ అనేది అతను ఉపయోగించడం మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సో నేను ఇందులో ఒకటేనండి, ఇది రెపిటేటివ్ అఫెన్స్, ఇది అఫెన్స్ గానే మనం చూడాలి. రెపిటేటివ్ అఫెన్సెస్ ఎందుకు మారుతున్నాయి? మత ప్రాతిపాదికన మతం ఎందుకు మార్చుకో అన్నాడు. ఇంకొకటి, ఇందాక వక్తలు మాట్లాడడం కూడా నేను విన్నాను. ఇది ఒక మహిళ ఎవరైతే కొద్దిగా పూర్తిగా కొంత ఇబ్బందులు గురవుతున్నారో, ఒక రకమైన మానసిక డిప్రెషన్ కి లోనవుతున్నారో, ఒక రకమైన ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్ ఇంట్లో లేని పరిస్థితుల్లో ఆ ఆడవాళ్ళే లక్ష్యంగా సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం. మరీ ముఖ్యంగా మీరు చూస్తే ఇందులో చాలా పెద్ద వృత్తాంతం ఏంటంటే, ఇతను పనిచేస్తున్న ఆ స్కూల్ లో పనిచేయడం, ఆ స్కూల్లో అతను జాయిన్ అవ్వడం, అతనికి అసలు ఎలా ఇస్తారంటే స్కూల్ యాజమాన్యం కూడా వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు పనిచేస్తున్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి కండక్ట్ ఏంటి, వాడి క్యారెక్టర్ ఏంటి, ఇటువంటి చూసుకునే నేపథ్యం ఉంటుందా అంటే ఎంప్లాయీ కండక్ట్ అనేది వీళ్ళు చెక్ చేస్తారా, చెక్ చేయరా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. అండ్ పిల్లలు సాఫ్ట్ టార్గెట్ గా ఇందులో అతను ప్రధానంగా కొడుకు ద్వారానే ఈ మహిళ ద్వారా చేరేందుకు అతడు చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కాదు. అండ్ ఇప్పుడు ఇందులో కీలక అంశం ఏంటంటే, ఈ మహిళ ఒక్కతేనా లేకపోతే అలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? అండ్ అన్నిటికంటే ముఖ్యం ఆ అబ్బాయి. యమునా పట్టే గారు, మీరు యాజ్ ఎ డాక్టర్ గా కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ కుటుంబం మొత్తం కూడా విద్యావంతులానే కనిపిస్తున్నారు, చదువుకున్న వాళ్ళు. మీలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో కూడా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, కొంతమంది వ్యక్తులతో ఏ తరహా వ్యవహారాలు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనం గతంలో కూడా చూసాం. జిమ్ ట్రైనర్లుగా జిమ్కి వచ్చే వారి పట్ల ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా చూసాం. ఆ వార్తలు కూడా హైలైట్ అయినటువంటి పరిస్థితి మనం గతంలో డిస్కస్ చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ చదువుకున్న కుటుంబం కూడా ఇలాంటి వలలో పడుతూ ఉండడం, తర్వాత బలైపోతూ ఉండడం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఒకటండి, ఇక్కడ చదువుకున్న వాళ్ళు అనే అంశం కంటే ఆ మూమెంట్ లో ఆ వ్యక్తి పడుతున్న మానసిక సంఘర్షణ అనేది కీలకం. ఇక్కడ ఆ మానసిక సంఘర్షణలో తనకి తన కుటుంబం అంటే మరీ ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఒక ఇంట్రోవర్ట్ బిహేవియర్ మనకు కనపడుతోంది. ఎందుకంటే అమ్మాయి తొందరగా కూడా షీ వాజ్ బీన్ టోటలీ కంట్రోల్డ్. అటు హస్బెండ్ నేపథ్యంలో కూడా ఇందాక నేను చదివితే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక హస్బెండ్ నేపథ్యంలో కూడా హస్బెండ్ తనని కంట్రోల్ చేయడము, అత్తమామలతో మాట్లాడనీయకుండా ఉండడము, తర్వాత తన రిలేటివ్స్ తో కూడా
కనీసం మినిమం మాట్లాడనీయకుండా ఉన్నాం. అలాంటి నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. అండ్ చిన్నప్పటి నుంచి కూడా ఒక పరువు బాధ్యత అనే ఒకటి తనలో ఉండడము, తనలో జరుగుతున్న ఈ మానసిక సంఘర్షణకు తనకు ఒక తోడు నీడ లేకపోవడము, తనకు ఒక సహారా అంటే నేను ఒక సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం. ముఖ్యంగా ఇక్కడ కారణం ఏంటంటేనండి, మనకి చెప్పడం చాలా సులువు. ఇంత చదువుకున్న కుటుంబం, ఇంత నేపథ్యం ఉన్న కుటుంబం, ఇంత అవగాహన ఉన్న కుటుంబాలు కూడా ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి, చేస్తున్నారు అంటే డెఫినెట్ గా కూడా సపోర్ట్ సిస్టమ్ బలంగా లేదనే మనం చెప్పాలి. ఇంకా కూడా అక్కడ ఎటువంటి లక్కువనే ఉందో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా కూడా సపోర్ట్ సిస్టమ్ ఇన్ని అవగాహన ఉన్నా కూడా మనం తెలుసుకోలేకపోతుంది. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్లే అదే నగరంలో నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ అమ్మాయి రేపు కాదు ఎల్లుండి అంటే ఒక 10-15 రోజుల్లో పెళ్లి ఉంది అనగా ఆ అమ్మాయి కాలేజ్ ఎగ్జామ్స్ రాస్తానని ఊరికి వెళ్ళడము, కాలేజ్ ఎగ్జామ్స్ రాస్తానని కాలేజీకి వెళ్ళి మళ్ళీ కాలేజీ నుంచి ఆ అమ్మాయి తిరిగి రాలేదు ఇంటికి. ఏమిటి అప్పటి వరకు కూడా పెళ్లి కుదిరింది, అన్ని అయిపోయినాయి, అంత సంసిద్ధంగా ఉంది, అమ్మాయి సంతోషంగానే ఉంది, బట్టలు కొనుక్కుంది, నగలు కొనుక్కుంది, పెళ్లికి సంసిద్ధమైంది, పెళ్లికి కూడా వెళ్ళడానికి సిద్ధపడింది, పెళ్లికి అన్ని ఓకే అయింది. రోజు ఎన్ఆర్ఐ ఉన్న అతని ఫియాన్సీతో మాట్లాడడం కూడా మనం చూస్తా ఉన్నాం. అన్ని జరిగిన తర్వాత కూడా పేరెంట్స్ కి కనీసం కనీసం అనుమానం కూడా అస్సలు లేకుండా ఆ అమ్మాయి ఒక ఇతర మతస్థుల పిల్లాడితో ఆ వ్యక్తితో ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత పేరెంట్స్ మీద కంప్లైంట్ పెట్టిందండి. అంటే అమ్మాయి అప్పటి వరకు కూడా తన మానసిక స్థితి బాగానే ఉందనుకున్న వాళ్ళు, ఎటువంటి రుగ్మతలు లేవు, బాగానే ఉంది. ఇది ఎందుకంటున్నానంటే సర్టెన్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ట్రిక్కీ అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న నేపథ్యంలో వీళ్ళు చాలా మానసికంగా హెల్దీగా ఉన్నారు, వీళ్ళకి ఇష్యూస్ లేదు అని చెప్పడానికి చాలా కూడా మనం చెప్పలేని పరిస్థితిలోకి నెట్టబడుతున్నాం. అంటే అప్పుడు చాలా సులువుగా కూడా తెలుసుకునే నేపథ్యం నుంచి ఈ రోజు నెట్టబడుతున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు ఉండాలి. ఇప్పుడు ఇలాంటి సంఘటన కూడా ఇది మామూలు సంఘటన కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక ఆత్మవేదన పూర్తిగా కూడా మీరు ఆ ఒక లెటర్ చదివితే మీకు అర్థమవుతుంది కదా. మనకి ఇప్పుడు బయటకు వచ్చిన ఆ లెటర్ ఆధారంగానే మనం ఈ రోజు విశ్లేషించుకుంటున్నాం. సో అందులో కారణంగా మీరు చూస్తూ ఉంటే ఇక్కడ పూర్తిగా అబ్బాయి ఆ చిన్న పసివాడు వాడి మీద ఎంతటి ప్రభావం ఉంటుంది చెప్పండి. వాడిని ఎంతలా కొట్టాడో, హింసించాడో, నా కొడుకుని చంపేస్తాడేమో. ఇంకోటి తన వద్ద అతనితో ఆవిడకున్న వ్యవహారాలు ఎటువంటి వాటికి బ్లాక్ మెయిల్ కి గురైంది, ఎటువంటి ఆధారాలు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద టైం మన ఆడపిల్లలు బలైపోతోంది. వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళ కాస్తంత చక్కగా మాట్లాడితే నాకేమో ఆసరా అనుకుని వీళ్ళు మోసపోవడానికి కారణాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. మన ఇంట్లో వాళ్ళకంటే కూడా 4 తిట్లు తిన్నా, దెబ్బలు తిన్నా మన ఇంట్లో వాళ్ళని శ్రేయస్కరం కానీ బయట వాడు శ్రేయస్కరం కాదు. లేదు అంటే సపోర్ట్ సిస్టమ్ కి ఈరోజు కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, లేకపోతే చాలా వ్యవస్థలు కూడా ఉన్నాయి, అనేక ఎన్జిఓస్ కూడా ఉన్నాయి హు ఆర్ రెడీ టు ఆఫర్ హెల్ప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇస్ కన్సర్న్. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ రోజు ఎవరో ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి వాడి ఒక ట్రాప్ లో పడ్డం అనేది. అండ్ మీరు ఇంకొకటి బిహైండ్ ద స్క్రీన్ వాడు చేస్తున్న రెక్కి ఎట్లాంటిది మీరు చూడండి. కొడుకు ద్వారా తన ఒక కాల్స్ ద్వారా ఆ మనుషుల అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ వ్యక్తిగత స్థితిగతులు, వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యవహారాలు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక సోషల్ ఫైనాన్షియల్ అన్ని అట్మాస్ఫియర్ వీళ్ళు రెక్కీ చేయడము అంటే ఎంత తీవ్రంగా ఈ నెట్వర్క్ ఉంది. ఇది ఒక వ్యక్తి చేస్తున్న ఇది కాదండి. దేర్ ఈస్ అ డెఫినెట్లీ నెట్వర్క్. మనల్ని ఎవరు తిట్టుకున్నా కూడా దేర్ ఈస్ అ స్ట్రాంగ్ నెట్వర్క్. అండ్ మరీ ముఖ్యంగా నాకు కొంతమంది అధికారులతో సత్సంబంధం ఉంది, నేను ఇక్కడి నుంచి దేశాల నుంచి కూడా వెళ్ళిపోతాను. ఇంకొకటి అతని యొక్క హస్బెండ్ హత్యకు కూడా సంబంధించి కూడా కొంత మెడిసిన్ వాడడం అని ఆవిడ చెప్పడం ఆ లెటర్ లో కూడా కీలకంగా మారుతుంది. డిస్కస్ చేద్దాం యమునా పట్నాయక్ గారు. మౌనిక గారు